అవకాశాన్ని ఇస్తాడు. లోకంలో ఎవరైనా మితంగా ఇస్తారు. తండ్రి కొంత ఐశ్వర్యం ఇవ్వగలడు, కొన్ని వస్తువులు ఇవ్వగలడు. అన్నదమ్ములు ఓ చీర పెట్టగలరు, మంచి మాటలు మాట్లాడగలరు. ఉన్నత లోకాలు కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పుణ్యాన్ని సముపార్జించి పెట్టి తన పుణ్యంలో సగభాగం ఇచ్చేవాడు భర్త ఒక్కడే. తన కడుపున ధార్మికమైన సంతానం పుట్టి అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని కల్పించేవాడు భర్త ఒక్కడే. తన ఇద్దరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత నేనో అదో అని తన గురించి బెంగ పెట్టుకుని ఏర్పాట్లు చేసేవాడు భర్త ఒక్కడే. అందుకే భర్త ఇచ్చినది అమితం, ఎవరిచ్చినా మితం. అటువంటి భర్త ధూర్తుడైనా గౌరవిస్తారమ్మా. ఇంత సుగుణాభిరాముడైన నా భర్తని గౌరవించడం పెద్ద గొప్ప తల్లి అని అడిగింది అనసూయమ్మని సీతమ్మ. అటువంటి సీతారాములు వయస్సులో చిన్నవాళ్ళైనా రామాయణ దాంపత్యాల్లో సీతారాముల దాంపత్యం లాంటి దాంపత్యం లేదు. ఇద్దరూ పరమధర్మమే. ధర్మం ధర్మం తప్ప ఇంకోటి అక్కర్లేదు.